సమయంలో 66వ కీర్తన ఆరాధనకు గాను కొన్ని మాటలు మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ధ్యానించుకుంటాం. 66వ కీర్తన మొదటి నుంచి 4 వచనాలు. 66వ కీర్తనలో మొదటి నుంచి 4 సర్వలోక నివాసులారా, దేవుని గురించి సంతోష గీతం పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ఈలాగు దేవునికి స్తోత్రం చెల్లించుడి, నీ కార్యములు ఎంతో భీకరములు. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి యొద్దకు వచ్చెదరు. తిరిగి ఇంకొక లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 'జాయ్ కొంచెం దీని సౌండ్ పెంచు, దూరం నుంచి మాట్లాడతాం. పెంచావా? లూకాసు వార్త 1వ అధ్యాయము 46 నుంచి 49 వచనాలు అందరం కూడా కలిసి చదువుకుందాం. అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రాణం ప్రభువును గణపరుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని యందురు. ఆయన నామము పరిశుద్ధము. ప్రభు సహాయం కొరకు, నడిపింపు కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి యేసు ప్రభువా, నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఉదయకాలం పాటల ద్వారా మీ నామాన్ని ఘనపరచడానికి మాకు ఇచ్చినటువంటి ఇది ఆధిక్యతను బట్టి, సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి ప్రభువా ఈ సమయంలో ఆరాధనకు గాను చదువుకున్న లేఖన భాగాన్ని మీ చేతిలో పెడుచుండగా దీవించి ఆశీర్వదించండి, విరిచి మాకు వడ్డించండి. నీ ధర్మశాస్త్రంలోనే ఆశ్చర్య సంగతులు చూచినట్లు మా కనులు మీరు తెరుస్తురండి. నా మటుకు నేనైతే ప్రభా వింటున్న వారికి, కూర్చున్న వారికి, ఆన్లైన్లో ఎవరైతే వింటున్నారో వారికి కూడా ప్రభా బోధించడానికి యోగ్యుడని కాదు, అపాత్రుణ్ణి, అయోగ్యుణ్ణి దయతో కరుణించి కృప చూపి మీ ఆత్మ సహాయం ద్వారా నడిపిస్తురమ్మని, మీ ఆత్మ సహాయం లేకుండా నా వల్ల ఏమీ కాదని ప్రభా మీ సన్నిధిలో ఒప్పుకుంటూ, ఎన్నో హద్దుబాట్లు, పరిమితమైన జ్ఞానం కలిగిన వాడినని, అజ్ఞానాన్ని మీ సన్నిధిలో ఒప్పుకుంటూ దయతో కరుణించి కృప చూపి మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడుతురమ్మని, ఈ సమయాన్ని దీవిస్తురమ్మని, మీరెవరో మేము స్పష్టంగా గుర్తెరిగి ఆరాధించాలంటే మీ వాక్య బయలుపరుపు, ప్రత్యక్షత మాకెంతో అవసరం ప్రభు. దయతో కరుణించి మిమ్మల్ని మీరు బయలుపరుచుకుంటురమ్మని, మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ దయతో ప్రార్థన అంగీకరించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంనే వేడుచున్నాము తండ్రి, ఆమెన్. చాలామంది రాలే, ఇవాళ ఎగ్జామ్స్ ఉన్నాయనా. సో ఇక్కడ మొదట సర్వలోకం కూడా దేవుణ్ణి ఆరాధించాలని 66వ కీర్తనలో మనం కొన్ని వచనాలు బట్టి మనం చూడగలుగుతున్నాం. అది అక్కడ ఎందుకు ఆరాధించాలంటే అక్కడ కొన్ని హేతువులు చూస్తాం. ఎందుకు ఆరాధించాలని అక్కడ రాస్తా వచ్చాడంటే, ఎందుకో ఎవరని చెప్తారా? నీ కార్యములు ఎంతో భీకరమైనవి. ఆయన కార్యాలను బట్టి, ఆ తర్వాత 4వ వచనంలో చివరి భాగంలో ఆయన నామాన్ని బట్టి, ఆయన చేసినటువంటి ఆశ్చర్య
కార్యాలను బట్టి, వీటన్నిటిని బట్టి దేవుణ్ణి మొదటి వచనంలో అయితే ఆయన నామ ప్రభావాన్ని బట్టి అన్ని వీటిలో ఉన్నటువంటి ప్రతి కారణాన్ని బట్టి కూడా దేవుణ్ణి ఏం చేయొచ్చు, మనం ఆరాధించవచ్చు. సరే, అవి మన తలంపు కాదు. కానీ ఇక్కడ లూకాసు వార్త మొదటి అధ్యాయంలో మనం గమనిస్తే మరియా ఒక మాట అంటా వచ్చింది. మరియా ఒక మాట కదా. మరి ఏం చేస్తుందంట చూడండి, ఎంత విచిత్రమో. మరి ఏమో దేవుని కొరకు వేడుకుంటుంది, ఇక్కడ ఉన్న మనుషులు ఏం చేస్తున్నారంటే ఆమె కొరకు వేడుకుంటున్నారు, ఆమెను వేడుకుంటున్నారు. ఇప్పుడు ఏమెవరు వేడుకుంటుంది చూడండి, ఎంత విచిత్రమో. మళ్ళీ వాళ్ళు ఎలా సమర్థించుకుంటున్నారంటే మేము కేవలం ప్రతిమలే కదా మేము సేవించేది. అట్లా డొంక తిరుగుడు యేసు ప్రభుని అంగీకరించడానికి, యేసు ప్రభు యొద్దకు రావటానికి ఎందుకు ఈ డొంక తిరుగుడు మాటలు? మరీ ఏం చేస్తుంది అక్కడ చూడండి, ఒక మాట వాడుతూ వచ్చింది, నా ఆత్మ నా రక్షకుడైన ఆమెకే రక్షణ కావాలి, ఆమెకి ఒక రక్షకుడు ఉన్నాడని చెప్తా ఉన్నాడు. దేవుని యందు ఆనందించను. ఇప్పుడు ఏమంటుంది, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యంలో చేశాను. దేవుడు ఎవరని మరియా చూడగలుగుతూ ఉందండి. శక్తిమంతుడు లేదా శక్తిమంతుడు. దేవుడు ఎవరంటే ఒక మాటలో చెప్పాలంటే ఉదయకాలం దేవుణ్ణి ఆరాధించడానికి కారణం ఏంటంటే దేవుడు శక్తిమంతుడు. దేవుడు ఎవరు? మైటీ అనొచ్చు, లేకపోతే ఆల్ మైటీ అనొచ్చు. మైటీ అంటే శక్తి గలవాడు, శక్తిమంతుడని. ఆల్ మైటీ అంటే సర్వశక్తిమంతుడని. దేవుడు శక్తిమంతుడే కాదు, సర్వశక్తిమంతుడని కూడా మనం అబ్రహాం అంటాడు కదా. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే అబ్రహాం ఒక మాట అంటాడు. ఏమంటాడు అక్కడ చదవండి. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచు నిందారహితుడివై ఉండము. దేవుడు తన్ను తాను ఏ విధంగా అబ్రహాముకు బయలుపరుచుకున్నాడంటే ఏమంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను. పిల్లలు మంచిగా ఏకాగ్రతతో వినండి, ఏకాగ్రతతో వినండి, జాగ్రత్తగా శ్రద్ధతో వినాలి. ఎవరో సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. అంతేనా? ఇంకా తర్వాత 35వ అధ్యాయంలో కూడా ఒక మాట మనం చదువుతాం. 11వ వచనం 35వ అధ్యాయంలో ఈ మాట ఎవరంటారు? మరియు దేవుడు నేను సర్వశక్తి గల దేవుడను. యాకోబుతో కూడా చెప్తున్నది ఏంటంటే ఐఎమ్ ఆల్ మైటీ గాడ్ అని చెప్తా ఉన్నాడు. నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి. అంతేనా? యోసేపు కూడా ఒక మాట అంటాడు చూడండి. యోసేపు కాదు, లేకపోతే మోషేతో తను బయలుపరుచుకున్నప్పుడు నిర్గమాకాండం 6వ అధ్యాయం 3వ వచనంలో మోషేతో కూడా ఇదే మాట అంటాడు దేవుడు. నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబునకు ప్రత్యక్షమైతిని. చూడండి, ముగ్గురికి కూడా ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన. ఉదయకాలం నీవు నేను ఎవరిని ఆరాధించడానికి వచ్చామంటే బాప్తిజం ఇచ్చే యోహాను కూడా అంటాడు. ఏమంటాడు చెప్పండి? నా వెనక వచ్చున్నవాడు నాకంటే. అది మనం ఆషామాషి దేవుణ్ణి ఆరాధించడానికి రాలేదు. ఒక సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి, స్తుతికి యోగ్యుడైన, ఆరాధనకు పాత్రుడైన, పూజనీయుడైన, కీర్తనీయుడైన, సమస్తం చేసింది ఆయనే, సమస్తాన్ని నిర్వహిస్తుంది ఆయనే. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. ఆ విధంగా ఉండి సమస్తాన్ని నడిపిస్తున్నటువంటి దేవాది దేవుడు, ప్రభులకు ప్రభు, రాజులకు రాజు అయినటువంటి ఆ సర్వశక్తిమంతుడైనటువంటి యేసయ్యని, తండ్రి అయిన దేవుణ్ణి మనం ఆరాధించడానికి ఇక్కడికి వచ్చాం. 3వ అధ్యాయం మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. బాప్తిసం ఇచ్చి యోహాను అంటాడు దేవుని గురించి, మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. కదా, దేవుని గురించి ఇంత స్పష్టంగా మనం ఒక వ్యక్తిని ఆరాధించాలంటే వ్యక్తి గురించి మనం స్పష్టంగా తెలుసుకుంటేనే మనం ఆరాధన మంచిగా చేయగలుగుతాం. అవునా కదా? అంతే కదా. తెలియని వ్యక్తిని గురించి ఇప్పుడు చెప్పండి అంటే ఇబ్రహీం రైసీ గురించి చెప్పమని ఇప్పుడు నేను అడిగాను, ఎవరిని సాత్వికాన్ని అడిగాను. ఇబ్రహీం ఎవరో తెలియదు, రైసీ ఎవరో తెలియదు కదా. ఆయన గురించి ఏమేం చెప్పగలుగుద్ది? ఇప్పుడు జాయిన్ అడుగుతాను, ఒసామా బిన్ లాడెన్ గురించి చెప్పమని. తెలుసా ఒసామా బిన్ లాడెన్? తెలియదు. మదర్ తెరీసా గురించి చెప్పమని
అక్షిత్ని అడిగాను, చెప్తా అయితే ఐడియా ఉండొచ్చు కానీ చెప్పలేరు. మనం ఎవరి గురించి మనం చెప్పగలుగుతామంటే, ఎవరి గురించి మనం వివరించగలుగుతామంటే, అదేవిధంగా ఎవరి గురించి మనం ఆరాధన చేయగలుగుతామంటే బాగా మనకు ఎరుకైనటువంటి వ్యక్తి గురించే కదా. అదేవిధంగా దేవుడు తాను బయలుపరుచుకుంటున్నాడు. ఏ విధంగా అంటే, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి, శక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి కదా. ఏంటి శక్తిమంతుడైనటువంటి దేవుడు? మరే జీవితంలోనే అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడా? ఇక్కడ కూర్చున్న నా జీవితాల్లో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయలేదా? చెప్పండి, చేయలేదా? స్పైసీ మన జీవితాల్లో కూడా చేశాడు, చేయలేదా? చేయండి. ఈ శక్తిమంతుడైనటువంటి దేవుడు ఏ విషయాల్లో మనకు శక్తిమంతుడిగా ఉన్నాడు అనేది మనం చూసినట్లయితే వాటిని బట్టి మనం ఏం చేయొచ్చు? ఆరాధన చేయవచ్చు ఈ శక్తిమంతుడైనటువంటి దేవుని బట్టి. రండి, మొదటిగా జెఫన్యా గ్రంథంలో 3వ అధ్యాయం 15 నుంచి 20 వచనాలు మనం చదువుకుందాం. జెఫన్యా గ్రంథంలో శక్తిమంతుడైనటువంటి ఈ దేవుడు నీకు నాకు చేసినటువంటి మేళ్ళేంటి, ఉపకారాలేంటి, ఆశీర్వాదాలు ఏంటి ఇచ్చినవంటే ఇక్కడ ఒక మాట చదువుతాం మనం. తీసారు అందరూ? పేజ్ నెంబరు 774. ఏం కాదండి, మీరేం ఫీల్ అవ్వద్దు, తీయండి. దొరకపోతే పేజ్ నెంబర్ పెట్టుకొని తీయండి. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. నీ నియామక కాల పండుగలకు రాలేక చింతపడు నీ సంబంధులు నేను సమకూర్చెదను. వారు గొప్ప అవమానం పొందినవారు. ఆ కాలమున నిన్ను హింస పెట్టి వారినందరినీ నేను శిక్షింతును. కుంటుచూ నడుచువారిని నేను రక్షింతును. చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ దేశంలో వారు అవమానం నొందిరో అక్కడ నేను వారికి ఖ్యాతిని, మంచి పేరును కలుగచేసి. చాలు. ఇక్కడ మొట్టమొదటిగా శక్తిమంతుడైనటువంటి దేవుడు 2 పర్యాయాలు మనం చూస్తాం. రక్షించాను కదా. ఈ శక్తిమంతుడైనటువంటి దేవునికి ఉన్నటువంటి క్వాలిటీస్ అక్కడ మొట్టమొదటిగా ప్రేమించిననుంది కదా. ఎలాంటి ప్రేమతో? వారినే కాదండి, మన పితరులనే కాదండి, మనల్ని కూడా దేవుడు ఎలాంటి ప్రేమతో ప్రేమించాడంటే, నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించున్నాను అన్నాడు. ఆ విధమైన ప్రేమను ఏ విధంగా మన పట్ల చూపించాడు, ఎలా రుజువుపరిచాడంటే, సిలువలో తన ప్రాణాన్ని బలిగా పెట్టుట ద్వారానే. సిలువలో దేని నుంచి రక్షించాడు? సిలువలో ఎందుకు ఆయన ప్రాణం పెట్టవలసి వచ్చింది? ప్రేమించంటే దేని నుంచి రక్షించాడు చెప్పండి? దేని నుంచి రక్షించాడు? పాపం నుండి ఇంకా చాలా ఉన్నాయి, చాలా కదా. మనం చిక్కబడిపోయాం. ఈ పాపానికి కారణం ఏంటి చెప్పండి? దేవుని వదిలిపెట్టాం, నిజ దేవునికి దూరంగా ఉన్నాం, సృష్టికర్త ప్రతిగా సృష్టాన్ని పూజించాం. అందుకనే ఒక మాట అంటాడు గలతీలకు రాస్తూ 4వ అధ్యాయం 8వ వచనంలో, మనం ఎలా ఉన్నప్పుడు విడిపించాడంటే, ఆ కాలమందైతే మీరు దేవుని ఎరిగిన వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. అర్థమైందా? వాటి నుంచి మనల్ని విడిపించాడు మొట్టమొదటిగా కదా. భయంకరమైనటువంటి భక్తి చేసేవాళ్ళం కదా. అవి రక్షిస్తాయి మనకైతే తెలియదు, కానీ మేమైతే మామూలుగా కాదండి, కోళ్ళను పెంచేవాళ్ళం. కోళ్ళను పెంచుతూ ఆ కోళ్ళని పుట్టిన వెంటనే దానికి ఒక పేరు పెట్టేటోళ్ళం. ఇది ఎవరికి? ఇది ముత్యాలమ్మకి. ఇది ఎవరికి? ఇది ఒక పెద్దమ్మ తల్లికి. ఇట్లా మేము వాటికి పేర్లు పెట్టేటోళ్ళం. వాటి దుంపదగా అవి మరి ఏం తినేవో కానీ అవి మిగతా వాటికంటే అవి శ్రేష్టంగా పెరుగుతూ ఉండేవి. ఇక అనుకునేవాళ్ళు ఇది దైవ నిర్ణయం. ఏమనేవాళ్ళు? ఇది దైవ నిర్ణయం, దేవుడే వాటిని ఏర్పరచుకున్నాడు కాబట్టి అవి ఎంతో ఆరోగ్యంగా పుష్టిగా ఉంటున్నాయి అనుకునేది. అయితే వాటిని ఏం చేసేవాళ్ళం అంటే, ఆ కాలం వచ్చినప్పుడు అక్కడ పోయి బలి ఇవ్వటానికి తీసుకుపోయే రోజు ఒకసారి ఏమైందంటే, ఎంతగా దానికి అది ఎంతో ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడా అక్కడ పోయిన తర్వాత ఆ మేత పెడితే అక్కడ కొరుగు ముట్టాలి, అది కొరుగు ముట్టట్లే. నాటుకోళ్ళు సాధారణంగా చురుగ్గా ఉంటాయి, కానీ అది కొరుగు ముట్టట్లే. ఇక మా వాళ్ళు టెన్షన్ పడుతూ ఉన్నారు, మనకేమన్నా కీడు వచ్చిందేమో, అరిష్టం వచ్చిందేమో, మనం దేవునికి ఏదన్నా కానిది ఏదైనా చేసామేమో కదా అని చెప్పేసి మనం ఇంటికి పోగానే వెంటనే ఏం చేద్దాం, పంతులు గారు చూపిద్దాం, ఇవన్నీ చూపించి దోష నివారణ చేద్దామని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇక నేను కొన్ని ట్రిక్స్ నాకు తెలుసు కాబట్టి ఏం చేశానంటే, నా ట్రిక్స్ ఉపయోగించి మొత్తానికి అది అక్కడ తినేటట్టు చేశా. అది అక్కడ తినేటట్టుగా దానికి నచ్చిన ఆహారమే, వాస్తవంగా అక్కడ పెట్టాల్సిన ఆహారం బియ్యమే గింజలేస్తారు, దానికి నచ్చిన ఆహారమే నేను పెడతా వచ్చాను. అది తిన్నప్పుడు మా వాళ్ళు
ఊపిరి పీల్చుకున్నారనమాట. ఎంత చేసినా సరే మా పాపాల నుంచి మేము బయటకు వచ్చామన్న నిశ్చయిత మాకు దొరకలేదు. రక్షణ పొందామన్న నిశ్చయిత దొరకలేదు. మరణిస్తే మోక్షానికి పరలోకానికి పోతామన్న నిశ్చయిత దొరకలేదు. కానీ దేవుడు యేసు ప్రభు ఏం చేయగలడంటే, ఎప్పుడైతే మనం ఆయన యందు విశ్వాసం ఉంచామో, ఎప్పుడైతే ఆయన యొద్దకు వచ్చామో, ఆయన మనకు నిశ్చయిత కదా, నా కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. మొట్టమొదటిగా ఆయన ఏం చేస్తా వచ్చాడంటే, దేవుళ్ళు కాని వారి బారి నుంచి విడిపించాడు. అర్థమైంది. రెండోదిగా పాపం నుంచి, భయంకరమైన పాపంలో నీవు నేను ఉన్నప్పుడు ఆయన ఏం చేయలేదు. మన పాపాన్ని బట్టి మనకు ఏమీ లేదంట. 103వ కీర్తన 12వ వచనమా 10వ వచనమా? 10వ వచనం చదవండి. మన పాపమును బట్టి మనకు ప్రతీకారం చేయలేదండి. ఎంత మంచి దేవుడండి. దానికి ప్రతిగా ఆయన ఏం చేస్తా వచ్చాడంటే, నిన్ను నన్ను విమోచించు నిమిత్తము, రక్షించు నిమిత్తము ఏం చేస్తా వచ్చాడు. మనం ఈ యొక్క పాపం నుంచి బయటికి రావడానికి ఎన్నో చేసాం, యాత్రలు చేసాం, పుణ్యస్నానాలు చేసాం, అవునా కదా, దాన ధర్మాలు చేసాం, మంచి పనులు చేస్తూ వచ్చాం, భక్తిని చేస్తూ వచ్చాం కదా. ఇవన్నీ వీటి వల్ల పాపాలు పోయిన నిశ్చయిత మనకు దొరకలేదు. కానీ దేవాది దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే, మనం పాపం నుంచి బయటికి రావడానికి ఏం చేస్తూ వచ్చాడు. 1 పేతురు 1వ అధ్యాయము 18-19 వచనాలు. మీరు దేని ద్వారా విమోచన పొందుతా వచ్చారని చెప్తాడు. అమూల్యమైనటువంటి, నిర్దోషమైనటువంటి, నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం ద్వారా అంటాడు అక్కడ. చదవండి. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడతారని. మనకు మొట్టమొదటిగా దేని నుంచి ఆయన రక్షించాడంటే, పాపం నుంచి విమోచించాడు ఆయన. రెండోదిగా మనం చేసిన క్రియలను బట్టి కాదు. ఎఫెసీ 2వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి. ఉచితంగా రక్షణ పొందుతా వచ్చాం. ఎఫెసీ, మనం మన అపరాధముల చేత 7-8 చదవమ్మా. అవద్దు కానీ. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు కదా. మనం చేసినటువంటి పురాతన భక్తి ద్వారా కాదు, పురాతన దేవుల ద్వారా కాదు, అర్థమైందా, పురాతన మార్గాల ద్వారా కాదు, కానీ యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా, ఆ రక్తం నందలి విశ్వాసము ద్వారా మనకేం కలుగుతూ వచ్చిందంటే గొప్ప రక్షణ కలుగుతూ వచ్చింది. అందుకనే పాట అద్భుతంగా రాశాడు. శక్తిమంతుడు మన ప్రభు యేసు నిత్యమును దీవించును. శక్తిమంతుడు మన ప్రభు యేసు నిత్యమును దీవించును. రక్షించును మనలా తానే, రక్షించెను మనలా తానే, సంపూర్ణముగా కాయున్, సంపూర్ణముగా కాయున్. చూడండి ఎలా చేశాడంటే ఆయన. ఎందుకు, ఏ విషయంలో శక్తిమంతుడంటే, మనకు రక్షణనిచ్చే విషయంలో, పాపం నుంచి విడిపించే విషయంలో. ఆ తర్వాత ఇంకా కిందంటాడు, ఒకప్పుడు మనకేం పేరుంది చెప్పండి, మన మంచి పేరుందా చెప్పండి. మనం ఎవరమంటే ఆ జక్కయ్యన ఏమనేవాళ్ళంటే పాపి అయిన జక్కయ్య, ఊళ్ళో దొంగ అయిన రవిరాజు అనేవాళ్ళు. పరమ దుర్మార్గుడు దొంగ అయినటువంటి అనేవాళ్ళు. మీ గురించి ఏమనేవాళ్ళు నాకు తెలియదు కదా. ఇది అయితే ఇప్పుడు ఏమంటున్నాడు చెప్పండి, మంచి ఈ రక్షణ ద్వారా అంటాడు. ఈ రక్షణ ద్వారా 21వ కీర్తన 5వ వచనంలో అంటాడు కదా, యేసు ప్రభు శక్తిమంతుడు. శక్తిమంతుడైనటువంటి ఈ దేవుడు మనకిచ్చింది ఏంటంటే, మొట్టమొదటిగా పాపాల నుంచి విమోచన ఇచ్చాడు, రెండోదిగా రక్షణ ఇచ్చాడు, మూడోదిగా ఏం చేశారంటే తన మహిమనే, మంచితనాన్ని మనకిచ్చాడు. 21వ కీర్తన 5వ వచనం చదవండి. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములు
నీవు అతనికి ధరింపచేస్తువి. ఈ ఉదయకాలం దేవుని ఆరాధించడానికి హేతువు ఏంటంటే ఆయన శక్తిమంతుడు, ఆయన మనల్ని రక్షించినటువంటి శక్తిమంతుడు. రెండవదిగా చూద్దాం ఆయన ఏ విషయంలో శక్తిమంతుడు అంటే అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 32వ వచనం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 32వ వచనం. ఇప్పుడు అందరూ తీసారా? దయచేసి తీయండి. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించున్నాను. నాతో పాటు చదవండి. ఆయన మీకు విశ్వాసం లేక, సరైనటువంటి నడిపింపు లేక, వాక్యం ధ్యానించుకోక, ప్రార్థనా జీవితం లేక, దైవిక భయం లేక, ఆదివారం అంతా ఎక్కడ గడిపేదంటే బయట గడిపేవాడిని, క్రికెట్ ఆడుతూ ఉండేవాడిని, బెట్టింగ్లు వేస్తూ ఉండేవాడిని, తర్వాత ఓపెన్ 10th ఆ మిగతా క్లాసులన్నీ చెబుతూ ఆ ధనాపేక్ష కలిగి ధనం సంపాదించుకోవాలని ఆశ కలిగి ఉండేవాడిని. ఈ దినాల్లో కూడా అలాంటి దుర్మార్గులు ఉంటున్నారు దేవుని సంఘాల్లో కదా. ఎందుకు అట్లా ఉంటున్నారు నాకు అర్థం కావట్లేదు. దేవుడు నీకు ఇవ్వడా చెప్పండి? నిజంగా ఆయన మీద ఆధారపడితే ఇవ్వడా చెప్పండి? ఒక్క దెబ్బ కొట్టాడు నన్ను. దెబ్బ కొట్టమంటే అర్థం ఏంటి? జీవితంలో కష్టాన్ని అనుమతించాడు. అనుమతించినప్పుడు నేను ప్రభుకి నన్ను నేను లోపరుచుకున్నాను. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 2013 నుంచి ఇప్పటి వరకు మొదలుకొని దేవుని సన్నిధికి నేను దూరంగా ఉండలేదని నేను ప్రభు మహిమార్థమై చెప్పగలను కదా. అయితే ఒకప్పుడైతే ఏం లేదు, సరైన సహవాసం మనకు లేదు. ఎక్కడ తిరిగే వాళ్ళం? 107వ కీర్తనలు అంటాడు, అరణ్యంలో మనం తిరిగే వాళ్ళం. లోకంలో అరణ్యం అంటే ఏంటి? విల్డర్నెస్ అంటాడు. లోకంలో తిరిగే వాళ్ళం, అరణ్యంలో తిరిగే వాళ్ళం, బయట ఎక్కడో తిరిగే వాళ్ళం. కొంతమంది పెంట కుప్పల మీద తిరిగేవాళ్ళు, కొంతమంది రకరకాల వ్యాపకాలు పెట్టుకొని తిరిగేవాళ్ళు. సరైన సహవాస మార్గులంగా ఉంటూ వచ్చాం మనం. 4వ వచనం చదవండి. వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండరి, నివాసపురం ఏది వారికి దొరకకపోయేనో. అర్థమైందా? సంఘం లేదు, సహవాసం లేదు, ఇష్టము చొప్పున మనం తిరుగుతూ వచ్చాం. అలాంటి మనల్ని ఏం చేస్తూ వచ్చారంటే దేవుడు ఏం చేస్తా? ఏ విషయంలో శక్తిమంతుడు? వద్దు, నా పిల్లలు ఇలా ఉంటే ఎండిపోతారు, ఇలా ఉంటే పాడైపోతారు, ఇలా ఉంటే నష్టపోతారు, ఇలా ఉంటే లోకంలో పడిపోతారు, ఇలా ఉంటే మరలా పాపంలోనికి వెళ్ళిపోతారని ఏం చేస్తూ వచ్చాడు? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9 నుంచి 12 వచనాల్లో చదవండి. అందుచేత ఈ సంగతి విని నాటి నుండి మేమును మీ నిమిత్తమై ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకం గలవారును ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారినై ప్రతి సత్కార్యంలో సఫలగుచు దేవుని విషయమైన ఆ జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకున్న వల్లని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవలననియు. ఇప్పుడు ఏం చేసి నాతో పరచ తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారు మగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియో దేవుని బతిమాలుచున్నాను. ఎవరిలో తీసుకొచ్చాడండి? తేజోవాసులైనటువంటి పరిశుద్ధుల స్వాస్థ్యంలో తీసుకొచ్చి ఉంచాడు కదా. ఒక్క మాట బురదలో బుర్రలే పందులం మనం. ఈ పందులన్నింటినీ శుభ్రం చేసి ఏం చేస్తూ వచ్చారంటే ఎక్కడుంచాడంట? చక్కగా తేజోవాసులైనటువంటి పరిశుద్ధుల గుంపులో, సమూహంలో, సంఘంలో నిన్ను ఆయన ఏం చేస్తూ వచ్చారంటే చేరుస్తూ వచ్చాడు. ఈ విషయంలో ఆయన ఎలాంటి వాడంటే శక్తిమంతుడైనటువంటి దేవుడు. రెండోదిగా అక్కడ చేర్చడమేనా? ఆవిడ ఇంకో మాట రాస్తూ వచ్చాడు, క్షేమాభివృద్ధి అన్నాడు కదా. వచ్చి ఇక్కడ కూర్చున్నా చాలామంది కూర్చుంటున్నారు, పోతున్నారు. వాళ్ళు ఏం క్షేమం లేదు, అభివృద్ధి లేదు. ఎట్లుంటున్నారంటే వస్తున్నారు పోతున్నారు, వస్తున్నారు పోతున్నారు, వాక్యం వింటున్నారు 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 వింటున్నారు, ఏమీ రూపాంతరత అనేది కనపడటం లేదు. కానీ కొంతమంది చక్కగా వాక్యాన్ని ఏం చేస్తున్నారు? వాక్యానికి లోబడుతున్నారు, వాక్యాన్ని ఏం చేస్తున్నారు? చక్కగా తీసుకుంటున్నారు, వాక్యాన్ని అంగీకరిస్తున్నారు కదా, వాక్యానికి పూర్ణ విధేయత చూపుతున్నారు. వారు ఏ విధంగా అవుతున్నారంటే క్షేమాభివృద్ధిని పొందట్లేదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చెప్పండి. మీరు ఇక్కడికి వచ్చినటువంటి డే 1 మొదలుకొని ఇప్పటివరకు మీరు గమనించండి.
మీకు ఆత్మీయ క్షేమాభివృద్ధి ఇక్కడ లేదా? మీరు చెప్పండి, మీరు చెప్పండి. దేవునన్నా చెప్పండి. ఆయన చెప్తాడు, ఏందన్న అసలు పెద్ద పందిని నేను, మీరు చిన్న పందులు అయితే నేను ఎవరిని? పెద్ద పందిని నేను. మీరు ఎన్నిసార్లు వచ్చినా వాళ్ళ ఇంటికి పోవడానికే మనకి యాక్సెస్ దొరికేది కాదు. భయపడేవాళ్ళం శ్రీనారాయణ నేను. ఆయన అనేటోడు, ఏమన్నా మళ్ళీ అసలుకే మళ్ళీ దేవునికి దూరం అయితే ఇబ్బంది అని అనుకునేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు ఆయన అసలు వదిలిపెట్టట్లేదు. దేవుని సంఘమన్నా దేవుని పనులన్నా ఏమి వదిలిపెట్టట్లేదంటే ఎంతగా నీకు క్షేమాభివృద్ధిని దేవుడు ఇచ్చాడు, ఎంతగా ఇచ్చాడు. మనకు క్షేమాభివృద్ధిని కలగ చేయడానికి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఎఫెసీ పత్రిక వదిలిపెట్టలేదండి, వదిలిపెట్టకుండా 4వ అధ్యాయము 13 వచనం చదవండి. 13 14 13. పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు. అయ్యా నీవు నేను ఏం కావాలంట? ఎదగాలి, పరిపూర్ణం కావాలి, ఆయన వల్లే తయారు కావాలి. అందుకొరకు ఏం చేస్తున్నాడంట? పరిపూర్ణులు అగినట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని స్వాతికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. ఎందుకు వీళ్ళు నియమించారంటే నీ మేలు కొరకే, నీకు బోధించడానికి, నీకు నేర్పించడానికి, నిన్ను సన్మార్గంలో నడిపించడానికి, నీ క్షేమాభివృద్ధి కొరకే ఇచ్చినటువంటి శక్తిమంతుడైనటువంటి దేవుడైన. అందుకనే 16వ కీర్తన 2వ వచనంలో అంటాడు, నీకన్నా నా ఏమంటాడు అక్కడ? వెరీ గుడ్, మంచి చెప్తున్నారు మీకు చాక్లెట్. 16వ కీర్తన 2వ వచనం, నీవే ప్రభువగు నా దేవుడవు. ఇప్పుడు నాతో పాటుగా ఈ మాట చెప్పండి, మనం అందరం కలిసి బిగ్గరగా చెబుదాం. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. మనవి కాదు, మనం ఆరాధించాలి. అయ్యా భయంకరమైన దుస్థితిలో ఉంటూ వచ్చాను, సహవాసం లేదు, నాకు క్రమం లేదు, నా జీవితంలో కుదురు లేదు, నా జీవితంలో. అలాంటి నన్ను పరిశుద్ధుల స్వాస్థ్యంలోనికి చేర్చావు. అంత మాత్రమే కాక నీ వాక్యం ద్వారా దినదినము నన్ను పోషిస్తూ, బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, ఎంతగానో నీ స్వరూపంలోనికి నన్ను రూపాంతరపరుస్తున్నటువంటి దేవుడు అయినందుకు ప్రభువా నిన్ను ఎంతగానో నేను స్తుతిస్తాను. ఏ విషయంలో? రెండోదిగా ఏ విషయంలో శక్తిమంతుడంటే నిన్ను నన్ను పరిశుద్ధుల స్వాస్థ్యంలో చేర్చగలిగినటువంటి శక్తిమంతుడైన, అంత మాత్రమే కాక క్షేమాభివృద్ధిని అనుగ్రహిస్తున్నటువంటి శక్తిమంతుడైనటువంటి దేవుడైన. మూడోదిగా రండి, రోమపత్రిక 16వ అధ్యాయం 25వ వచనం. పౌలు భక్తుడు రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 25-27 వచనాలు కలిసి ఉంటాయి. సమస్తమైన అన్ని జనులు విశ్వాసమునకు విధేయులగినట్లు అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము ఆజ్ఞ ప్రకారము ప్రవక్త లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మము అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారంగాను, ఇప్పుడు నాతో పాటు చదవండి, యేసుక్రీస్తు గూర్చిన ప్రకటన శక్తిమంతుడును. కొంతమంది ఆగిపోయారు ఇక్కడ, కొంతమంది ఆత్మీయంగా ఎదిగారు, కొంతమంది వాక్యం చెప్పగలిగిన ఇలాంటి వ్యక్తులు ఎలా స్థిరపడి సంవత్సరం నుంచి వితౌట్ గ్యాప్ అసలు ఎప్పుడైనా ఉందా నీ జీవితంలో? చెప్పు, ఎంత మార్పులు. వ్యాధులు వచ్చాయి, మనకు బాధలు వచ్చాయి కదా, ఏమొచ్చినా సరే ప్రభు ఏం చేస్తూ వచ్చాడు? ఆఖరికి ఏం చేస్తూ వచ్చాడు చెప్పండి? స్థిరపరిచాడు, లేవనెత్తా వచ్చాడు కదా. అందుకనే ఓ మాట అంటాడు, ఆత్మీయ దుఃఖపెట్టావు, అయితే ప్రభు ఏం చేస్తూ వచ్చాడంటే ఏం చేస్తూ వచ్చాడు? యోధా 1:24 ఉంటుంది, చదవండి. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుకును శక్తిగల మన రక్షకుడైన కదా. ఎలాంటి దేవుడు అంటే నాకు శక్తి ఉన్నదంటే ఏం శక్తి అంటే మనల్ని ఏ రకంగా ఉన్నా సరే తిరిగి సమకూర్చగలిగినటువంటి శక్తిమంతుడు. అందుకని అంటారు కొంతమంది, ఎంతోమంది కరువులు బట్టి, ఆర్థిక ఇబ్బందులు బట్టి, బాధలను బట్టి వెనకైనప్పుడు దేవుడు మరలా ఏం చేస్తూ వచ్చాడంటే ఆత్మీయ జీవితంలో మనల్ని
స్థిరపరుస్తూ వచ్చాడు. ఒక భక్తుడు రాస్తాడు అద్భుతమైన పాట. నిత్యము కాపాడు గనుక శక్తిమంతుడు యేసుడే, నిత్యము కాపాడు గనుక భయము లేదుగా, మనకు భయము లేదుగా, భయము లేదుగా, మనకు భయము లేదుగా, దయగల మన దేవుడుండ భయము లేదుగా, మనకు భయము లేదుగా, దయగల మన దేవుడుండ భయము లేదుగా, మనకు భయము లేదుగా. కరెక్టే, స్థిరపరిచే విషయంలో శక్తిమంతుడే మన దేవుడు కాదంటంలే. మరి ఎలా స్థిరపరచడానికి, మనల్ని బలపరచడానికి ఆయన ఏమిచ్చాడండి? మనం శక్తిమంతులం కావడానికి మనకేమిచ్చాడు? ఒక మంచి పాత్రగా చేసే క్రమంలో ఆయన ఇచ్చినటువంటి ఆయుధాలు అత్యున్నతమైనవి. చదవండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఎవరికైనా దొరికితే టక్కుని చదవండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు, ఆర్మర్ ఇచ్చాడు. అందులో ఏమున్నాయి చెప్పండి? అందులో ఏమున్నాయి? మీరే చెప్పాలి. ఏమున్నాయి చెప్పండి? సత్యం అనే నీతి అని మైమరువు, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అనే జోడు, ఇంకా వాక్యం అనే ఆత్మఖడ్గము, ఇంకా ఉన్నదండి ఇంకోటి ప్రేయర్ అండి, ప్రార్థన అండి. లాస్ట్లో రాస్తాడు ప్రార్థన ఇచ్చాడు, సర్వాంగ కవచం ఇచ్చాడు దేవుడు, శక్తిమంతుల అగునట్లుగా, అపవాదిని ఎదిరించినట్లుగా, అపవాది తంత్రాలని లయపరచినట్లుగా. అర్థమైందా? యేసు ప్రభులో స్థిరపడి సరైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఆయన సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు. ఎంత నమ్మదగిన దేవుడు! ఒకసారి ఆలోచన చేయి. ఒకవేళ ఆయనే మనకు తోడుగా లేకపోతే, ఆయనే శక్తిమంతుడిగా ఉండి నిన్ను నన్ను స్థిరపరచకపోతే ఇక్కడ ఉండేవాళ్ళమా? చెప్పండి, ఇక్కడ ఉండేవాళ్ళం కాదండి. మనం ఉండేవాళ్ళం కాదు. ఎక్కడో మన బ్రతుకులు ఎక్కడో ఆగిపోయేవి. ఎంతోమంది ఆగిపోయినట్లుగా మన బ్రతుకులు ఆగిపోయాయి. కాబట్టి ఎంత నమ్మదగిన వాడు దేవుడు, ఎంత ఆధారపడదగిన వాడు దేవుడు. ఎవరంటే శక్తిమంతుడు. ఏ విషయంలో శక్తిమంతుడు అంటే, మొట్టమొదటిగా మనకు రక్షణ ఇచ్చిన విషయంలో శక్తిమంతుడు, రెండవదిగా పరిశుద్ధుల స్వాస్థ్యంలో ఉంచినటువంటి శక్తిమంతుడు, మూడవదిగా క్షేమాభివృద్ధిని కలగజేసినటువంటి శక్తిమంతుడు, నాలుగవదిగా మనల్ని స్థిరపరిచినటువంటి శక్తిమంతుడు, చివరిది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17-19 వచనాలు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానమును ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడునని అని ఎవనితో చెప్పబడినో, నాతో పాటు చదువు. ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై. ఏ విషయంలో దేవుడు శక్తిమంతుడు చెప్పండి? మనం అందరం ఒకనాడు ఏం కావాలి చెప్పండి? పుట్టినవాడు గిట్టక తప్పదు. అయితే మన ప్రభు ఎలాంటి శక్తిమంతుడు అంటే, ఒకనాడు నిన్ను నన్ను కూడా ఏం చేస్తాడు ఆయన? మనం అందులో ఉండం కదా. ఆయన వచ్చినప్పుడు ఏమవుతారంట? ఆయన వచ్చినప్పుడు తెస్సలోని పత్రికలో రాత్రి చెప్తా వచ్చాను. ఏమవుతామంటే చెప్పండి? ఏమవుతాం? ఒకనాడు ప్రభునందు మృతునంతాం, సమస్య లేదు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం ప్రకారము చదవండి ఆ మాట. ఒకనాడు మృతినందుతాం, కాదనంటం లేదు. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయము, పరలోకం నుండి అని ఒక స్వరం చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. మన మరణమా పొందేది విశ్రాంతి. ఇప్పుడు చెప్పండి, విశ్రాంతి పొందుదుము కదా. ఆ తర్వాత ఏమంటాడు? యెషయా గ్రంథము 26వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 19వ వచనం. మృతులైన నీ వారు, ఎవరు వారు? వాళ్ళు ప్రభువుకు సంబంధించిన వాళ్ళు, ప్రభులో ఉన్నవాళ్ళు, ప్రభునందు ఉండి నిద్రించిన వాళ్ళు. వాళ్ళు ఏమవుతారు చెప్పండి? బ్రతుకుదురు. ఇంకా చదవండి. నా వారి శవములు సజీవములగును. ఏం దేవుడండి, ఏం దేవుడు! ఏం చేస్తాడంట ఆయన? అందుకని అంటాడు, ఉన్నవి లేనట్లు
లేని ఉన్నట్లు చేయగలిగినటువంటి దేవుడు ఆయన వచ్చినప్పుడు మనం అందరం తిరిగి లేస్తాం. మన మీద ఏం వెళ్దంటే ప్రకటన 20 అధ్యాయం 6 వచనం. ప్రకటన 20 అధ్యాయం 6 వచనం. రెండవ మరణము లేదంటాడు కదా. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులైందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరి రాజ్యము ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత గొప్ప ధన్యత. ఈ నిరీక్షణ నిన్ను నిర్ణయించేది. రోమా 5:5 అంటాడు, సిగ్గుపరచదు. ధైర్యంగా నువ్వు చెప్పగలవు, నా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి. అందుకనే బిలిగ్రామ్ గారు రాత్రి చెప్తా వచ్చాను, చనిపోతా అన్నాడు. నేను జస్ట్ మై అడ్రస్ ఈజ్ చేంజింగ్ అంటాడు అంతే. నేను భూలోకం నుంచి పరలోకానికి వెళ్తున్నాను, నా అడ్రస్ మాత్రమే మారుతుంది తప్ప నేను మరణించట్లేదు. ప్రభునందు ఉన్న వాళ్ళు ఎప్పటికీ మరణాన్ని ఏం చేయరంటే పొందరు. వాళ్ళు ఎప్పుడు కూడా నిత్య జీవాన్నే పొందుతారు. కాబట్టి ఉదయకాలం దేవుణ్ణి ఆరాధించడానికి హేతు ఏంటంటే మరే చెప్తా వచ్చింది, నా ప్రభు శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు, గొప్ప కార్యాలు చేసినవాడు కదా. ఆయన యందు నేను ఆనందిస్తానని చెప్తా వచ్చింది. తన విషయంలోనైనా మన జీవితంలో కూడా ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. ఏ విషయంలో శక్తిమంతుడు అంటే మనల్ని రక్షించిన విషయంలో శక్తిమంతుడు, అవునా. ఆ తర్వాత మనకు మంచి పేరు ఖ్యాతిని తీసుకొచ్చే విషయంలో శక్తిమంతుడు. తర్వాత పరిశుద్ధుల స్వాస్థ్యంలో ఉంచే విషయంలో శక్తిమంతుడిగా ఉన్నాడు. తర్వాత క్షేమాభివృద్ధి విషయంలో మనకు శక్తిమంతుడిగా ఉన్నాడు. తర్వాత మనల్ని స్థిరపరిచినటువంటి శక్తిమంతుడైన తర్వాత ఒకనాడు మనల్ని మరలా ఏం చేస్తాడు ఒకవేళ ఆయన యందుండి మనం నిద్రించినప్పటికీ కూడా మరలా మనల్ని లేపగలిగి ఆయనతో ఉంచుకొనగలిగినటువంటి శక్తిమంతుడు ఈ దేవుడు. కాబట్టి ఉదయకాలం ఇంతకంటే ఏం కావాలి ప్రభుని ఆరాధించడానికి? ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? ప్రభువా, నీవు శక్తిమంతుడు అయినటువంటి దేవుడివి, నేను ఏం చేస్తానో ఆరాధిస్తానని ప్రభుని ఆరాధిస్తాను.